ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య ఆధ్వర్యంలో మొక్కలు నాటి కేక్ కట్ చేశారు నాయకులు. అనంతరం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 50 హెల్మెట్లను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని జంగయ్య సూచించారు. ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ హైదరాబాదుకు అనేక కంపెనీలను తీసుకువచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు నగర అభివృద్ధికి విశేష కృషి చేశారని ఆయన కొనియాడారు. కేటీఆర్ అన్న గారి 50వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 50వ పుట్టినరోజు సెలబ్రేషన్ చేస్తున్నాము. ఈరోజు కేటీఆర్ అన్న గారు ఒక పిలిపించిన గిఫ్ట్ ఏ స్మైల్ ఒక కార్యక్రమం భాగంగా ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తికి ఆయన 50వ పుట్టినరోజుగా 50 హెల్మెట్లు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మొక్కలు నాటి కేక్ కట్ చేయడం. కేటీఆర్ గారు అంటేనే ఒక భరోసా, కేటీఆర్ గారు అంటేనే ఒక ధైర్యం. ఈ రాష్ట్ర ప్రజలకైనా కానీ యువకులకైనా కానీ ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా పోరాడిండో ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ప్రజల పక్షాన అదేవిధంగా విద్యార్థుల పక్షాన పోరాడుతూ ఉన్నటువంటి గొప్ప నాయకుడు కేటీఆర్ గారు ఫ్యూచర్లో మంచి స్థాయిలో ఉండాలని, ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు ఉండాలని మేము బీఆర్ఎస్ విద్యాలయంలో ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి అంటే కేటీఆర్ గారి దగ్గరికి ఏ సమస్య అయినా విద్యార్థుల సమస్య అయినా కానీ పోరాడుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రజల సమస్య అయినా పోరాడుతూ ఉన్నారు, మహిళల సమస్య అయినా పోరాడుతూ ఉన్నాడు. ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి ఏకైక నాయకుడు కేటీఆర్ గారు కాబట్టి వారికి మా బీఆర్ఎస్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం.